మీరు క్రమాన్ని పాటిస్తే అది కంటికి కనిపించే క్రమమైన ఆత్మ సంబంధమైన క్రమమైన మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే సహోదరుని కూడా ప్రేమిస్తావు. ఆత్మలో క్రమంగా ఉన్నంత మాత్రాన శరీరంలో కూడా మనము క్రమంగా ఉండాలని వాక్యం మనకు నేర్పిస్తూ ఉన్నది. మరి ఈ సమయంలో బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ చేతులెత్తి మీ చేతుల్లో బైబిల్ చూపించండి. సంఘంలో ఎంతమంది దేవుని వాక్య గ్రంథాన్ని కలిగి ఉన్నారో? మరి లాస్ట్ వీక్ నేను చెప్పిన బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? మనకు ప్రతి దినం బైబిల్ రీడింగ్ అని పంపిస్తున్నారు కదా, మానక. మరి విజయవాడలో పరిచయం చేస్తున్నటువంటి దేవుని దాసుల యొక్క బైబిల్ రీడింగ్ క్రమాన్ని మనం ఫాలో అవుతున్నాం. పాస్టర్ రెవరెండ్ డాక్టర్ సమయల్ డేవిడ్ గారి యొక్క పరిచర్యను మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి ఆ యొక్క బైబిల్ రీడింగ్ కంపల్సరీగా చేయండి. ఆమెన్. మరి నేను కూడా కొన్నిసార్లు బిజీగా ఉండి తప్పిపోయినప్పటికీ ప్రభు కృపను బట్టి మరి బైబిల్ చదవడానికి ఆశిస్తున్నాను. సంఘంలో ఎంతమంది చదువుతున్నారు బైబిల్? ప్రతిరోజు మీకు వాట్సాప్లో అది వస్తుందా, డైలీ బైబిల్ రీడింగ్ది? రాగానే ఏం చేస్తున్నారు? దాన్ని పక్కకు దోసేస్తున్నారు కదా. అదొక చెత్త మెసేజ్ లాగా కదా, పనికిరాని మెసేజ్, మనకు దాంతో సంబంధం లేని దానిలాగా చూస్తున్నారు. ఆ విధంగా చేయొద్దు. ఆమెన్. ఖచ్చితంగా ఈ సమయంలో దేవుడు మనకు ఇచ్చిన కృపను బట్టి, సంఘాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆమెన్. ఒక సేవకుడు బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు ఉన్నాడు. పౌలు భక్తుడు ఎంతమంది తెలుసు? పౌలు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మీరే నాకు మహిమై ఉన్నారు అంటున్నాడు. ఆమెన్. సంఘము పౌలు భక్తుడికి ఏమైనదట చెప్పండి? సంఘమే పాస్టర్ యొక్క మహిమై ఉంటున్నది. ఆమెన్. సంఘము దేవునికి మహిమై ఉంటున్నది. హల్లెలూయా. మీరు ఎక్కడైనా చదవండి వాక్యంలో, సంఘం ఏమైంటుందట? దేవునికి మహిమై ఉంటున్నది. స్త్రీ పురుషునికి ఏమైంటున్నది? మహిమై ఉంటున్నది, కిరీటమై ఉంటున్నది. హల్లెలూయా. ఈ సంఘము దేవునికి మహిమ తెచ్చే సంఘముగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే మనకు బోధించును గాక. ఎందుకంటే కొన్ని యుద్ధం జరిగినట్టుగానే, కొన్ని సంభాషణలు జరిగినట్టుగానే, కొన్నిసార్లు ఒక ఇద్దరు వ్యక్తులు ముచ్చటించుకున్నట్టుగానే నా లోపల జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సంభాషణలన్నీ కూడా నేను సంఘంతో షేర్ చేసుకుంటూ ఉంటాను వాక్యంలో నుండి. హల్లెలూయా. ప్రత్యేకంగా కూర్చొని సంఘానికి ఈ వాక్యం నేను ఈరోజు బోధించాలన్నదైతే నేను ఎప్పుడు ఆ విధంగా చేయలేదు. నాకు ఉన్న నడిపింపు కూడా అది కాదు. ఇంతదాకా దేవుడు మరి తగిన సమయంలో సంఘానికి ఏది అవసరమో అది ఇస్తా వచ్చినాడు. నాకు కూడా ఎప్పుడు ఏది అవసరమో అది అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం యోహాను సువార్తలో నుండి 13వ అధ్యాయంలో ఒక మాటను మనం తీసుకొని, ఈ మాటలో ఉన్నటువంటి దేవుని యొక్క సులువైనటువంటి కార్యాన్ని మనం మన జీవితాల్లో అనుభవిస్తాం. 34వ వచనం చూస్తారా? చదువుతారా ఎవరన్నా? గట్టిగా చదవండి. 34 యోహాను 13వ అధ్యాయంలో, యోహాను సువార్తలో 34 ఏమని అంటున్నాడు? మీరు ఒక్కరిని
ఒకరు ప్రేమించాల. ఆమెన్. మీరు అంటే ఎవరు ఇక్కడ? స్టీఫెన్, ఎవరిక్కడ మీరు అంటే? సంఘమే, దేవుని నమ్మిన బిడ్డలే. హల్లెలూయా. దేవుని నమ్మిన బిడ్డలే ఒకరినొకరు ప్రేమించకపోతే ఇంకా దేవుని నమ్మని అన్యులు ఏ విధంగా ప్రేమిస్తారా? ప్రేమించారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే దేవుని బిడ్డల కంటే దేవుని నమ్మని వారి దగ్గరనే ఎక్కువ ప్రేమ కనిపిస్తూ ఉన్నది. కారణం ఏంటిది అని అంటే, దేవుని నమ్మిన వారందరూ అభిషిక్తులు. అభిషేకింపబడిన వారికి అనేక శ్రమలుంటాయి, పరీక్షలుంటాయి, కష్టాలుంటాయి. హల్లెలూయా. సో విశ్వాసులు అనగానే హాయిగా వెళ్ళి పడుకోవడానికి దేవుడేం మనకు అవకాశం ఇవ్వలే. మనల్ని మనము ప్రతి దినం యుద్ధం నేర్చుకోవాలంట. ఏం నేర్చుకోవాలి? మనం యుద్ధం చేసి నేర్చుకోవాలి. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకరిని ఒకరు ప్రేమించడం అనేది ఒక యుద్ధం చేసిన దానికంటే ఎక్కువ కష్టం అంట. ఆమె యుద్ధానికి పంపించిన నేను పోయి యుద్ధం చేస్తాను కానీ వాణ్ణి ప్రేమించమంటే నాతో కాదంటారు. హల్లెలూయా. ఒక కిలో బంగారం ఇవ్వమన్నా కానీ ఇస్తాను, తల తాకట్టు పెట్టి నీ కొరకేమన్నా చేయమంటే చేస్తాను, కానీ పక్కవాడిని ప్రేమించడం మాత్రం నాతోని కాదంట. ఇది మనం బ్రతికి ఉన్నంత కాలము ప్రాక్టీస్ చేయాలి. మనం ఏం చేయాలి? దీన్ని ప్రాక్టీస్ చేయాలి. నిజంగా మనం ప్రేమించము. మనల్ని మనము ప్రేమించుకున్నంత మన సహోదరుని ప్రేమిస్తామా? ఒకసారి చేతుపండి. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. నిన్ను నీవు ఎట్లా ప్రేమించుకుంటావో అలాగే ఇతరులను ప్రేమించగలుగుతావా? ఆమేన్. మన కొరకు మంచిది కొనుక్కుంటాం, ఇతరుల కొరకు కొంచెం తక్కువది కొంటాం. ఈయన్నే మన ప్రేమ తెలిసిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మన కొరకు మంచిగా ఏర్పాటు చేసుకుంటాం, తినేదైనా, కట్టుకునేదైనా, మాటలైనా, ఏదైనా. స్టీఫెన్కి అర్థమవుతున్నాయా? వీఆర్ టూ సెల్ఫిష్ అన్నట్టు. మనల్ని ప్రేమించుకోవడానికి మనం ఎంతో స్వార్థపరులం. నిన్ను నీవు ప్రేమించుకుంటున్నట్టు ఇతరులను నీవు ప్రేమించడము అదొక పెద్ద యుద్ధానికంటే గొప్పదిగా మనకు అయిపోయింది. ఇప్పుడు యుద్ధంలో ప్రాణం పోతుందని తెలిసి కూడా యుద్ధానికి పోవడానికైనా రెడీ అవుతున్నాం, కానీ పక్కకున్నని ప్రేమించట్లేదు మనం. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నది, మంచిది శ్రేష్టమైంది నీ పక్కవానికి ఇవ్వాలంట. ఆమేన్. మంచిది శ్రేష్టమైంది నీ పక్కవానికి ఇవ్వాలి. దేవుడు అంటున్నాడు, నీవు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో దాన్ని నాకు ఇచ్చేసేయి అంటున్నాడు. హల్లెలూయా. ఎస్తేరమ్మ హల్లెలూయా చెప్పలేవు. హల్లెలూయా అంటే మిమ్మల్ని కదిలించినట్టు అవుతుంది, దేవునికి మహిమ కలిగినట్టు కూడా ఉంటుంది. కాబట్టి వినాల, ప్రతి ఒక్కరు వినాల. అబ్రహాము ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? దయమనం వింటలే. అబ్రహాం ఏమంటున్నాడు? నువ్వు నాకు ఎన్నిస్తే ఏంటి ప్రభువా? ఆస్తి ఇచ్చినావు, బంగారం ఇచ్చినావు, దూడల్నిచ్చినావు, ఒంటెల్నిచ్చినావు, ఇంకేమిచ్చాడు ఆ దేవుడు? స్థలంనిచ్చాడు, సైన్యాన్ని ఇచ్చాడు, పని వాళ్ళని ఇచ్చాడు, రాజు స్థానంలో ఉన్నాడు. అబ్రహాం ఎట్లున్నాడు? పక్కలకు చెప్పండి. అబ్రహాం రాజులాగా ఉన్నాడని చెప్పండి. రాజుకు ఏమి తక్కువ ఉండదు. ఆ రాజు స్థానంలో ఉన్న అబ్రహాం దేవునితో అంటున్నాడు, నువ్వు నాకు ఎన్నిస్తే నాకేం లాభం అంటున్నాడు. ఆమేన్. నువ్వు నాకు ఎన్నిస్తే ఏం లాభం? నాకు కుమారులు లేరు, నా తర్వాత నా రక్త సంబంధంలో ఒక కుమారుడు దీన్ని అంతటిని అనుభవిస్తాడు, కానీ నాకు పుట్టిన కుమారుడు లేడు అంటున్నాడు. ఆమేన్. ఎవరంటున్నారు ఈ మాట? శారం ఎవరంటున్నారు? అందరు నేర్చుకోవాలి వాక్యంలో ఉన్న మాటలు. అబ్రహాం అంటున్నాడు, దేవుడు నాకు ఎన్నిస్తే ఏంటిది? దేవా నువ్వు నాకు ఎన్నిస్తే ఏంటిది? నాకు కావాల్సింది నువ్వు ఇయ్యనప్పుడు అంటున్నాడు. ఆయనకి ఏం కావాలట?
ఆయనకేం కావాలా? ఒక్క కుమారుణ్ణి ఇస్తే చాలు, గర్భఫలము ఇస్తే చాలు. నువ్వు ఇవన్నీ ఇచ్చిన ఓకే, మంచిదే, కానీ వాటి మీద నాకు మనస్సు లేదు. మనస్సు లేక దేని మీద మనస్సు ఉన్నది? నాకు దేని మీద మనస్సు ఉన్నది? కుమారుడు, ఒక గర్భఫలం, కుమారుడో కుమార్తెనో ఆయన ఏం కోరుకున్నాడో, కానీ గర్భఫలం, పిల్లలు లేకుండా ఉండిపోయిన గొడ్రాలుగా భార్య ఉండిపోయిందని అన్నాడు. ఇప్పుడు అబ్రహాం అన్నిటికంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. నువ్వు నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే నా తర్వాత వాడు నా ఆస్తి అంతటికి కర్త అయిపోతాడు, ఆమెన్, వారసుడైతాడు, నా తర్వాత వాడే అన్నిటిని తింటాడు అనుకుంటున్నాడు. దేవుడు కూడా కరెక్ట్గా అబ్రహాం దేన్ని ప్రేమిస్తున్నాడో దాని మీదనే ఆయనను పరీక్షించినాడు. హల్లెలూయా. నీ మేకల్ని ఇయ్యు నాకు అన్నాడా దేవుడు అబ్రహాంతో? స్టీఫెన్ అన్నాడా? ఎన్నిచ్చినా ఏమన్నాడు? దేవుడు కూడా అవన్నిటిని తక్కువనే చేసేసిండు. నాకు ఇదే కావాలని అబ్రహాం అనుకున్నాడు, కోరుకున్నాడు. దేవుడు కూడా నాకు కూడా అదే కావాలని ఏం చేశాడు? అబ్రహాంకి ఏమి ఇచ్చాడు? దేవుడు కుమారుని ఇచ్చాడు. 100 సంవత్సరాలకు ఏం చేశాడు? కుమారుడు అనుగ్రహించబడ్డాడు. తర్వాత కుమారుడు కొంచెం ఎదిగిన తర్వాత దగ్గర 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీ కుమారుణ్ణి నాకు ఏమడుగుతున్నాడు? కుమారుణ్ణి అడుగుతున్నాడా? అబ్రహాము దేన్ని ఎక్కువ ప్రేమించిండో దాన్ని అడుగుతున్నాడా? చెప్పండి. అబ్రహాము దేన్ని ఎక్కువ ప్రేమించిండో దాన్నే అడుగుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు దేవుని కంటే ఎక్కువ, దేవుడిచ్చిన అన్నిటినీ తక్కువ చేసి నీ కోరికని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని నాకు ఇచ్చేయమంటాడు. హల్లెలూయా. ఇవ్వకపోతే మాత్రం దెబ్బలు గట్టిగానే కొడతాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నాకంటే ఎక్కువగా నువ్వు పిల్లల్ని ప్రేమిస్తే పిల్లల్ని తీసేస్తా అంటున్నాడు కొత్త నిబంధనలో. దేవుని కంటే ఎక్కువ తల్లిని ప్రేమిస్తే తల్లిని తీసేసుకుంటాడు. ఇంకా నీ పర్మిషన్ అవసరం లేదు. నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తే, దేన్ని ఎక్కువ ప్రేమిస్తే దాన్ని నీవు పోగొట్టుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. దేన్ని ఎక్కువ ప్రేమిస్తే దాన్ని నీవు పోగొట్టుకుంటావు. దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించద్దు. హల్లెలూయా. ఆమేన్. ప్రభు కిరణ్ ఏం చెప్పినా నేను? దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించొద్దు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నిన్ను వలే మీరు ఒకరినొకడు ప్రేమించాలి. పక్కలకు చెప్పగలుగుతారా నేను నిన్ను ప్రేమిస్తున్నానని? నేను చెప్పమనిలే, చెప్పగలుగుతారా అన్న? ఎంతమంది చెప్పగలుగుతారు పక్కకున్న వాళ్ళు నేను నిన్ను ప్రేమిస్తున్నాను? ఇది కడుపులో నుంచి రావాలా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇదిగో నా మెడలో ఉన్న బంగారు చైన్ నీకు ప్రేమ గుర్తుకిస్తున్నాను. ఎంతమంది చేస్తారు? ఇప్పుడు నిన్ను నీవు ప్రేమించుకున్నావు కాబట్టి నీ మెడలో బంగారు వేసుకున్నావు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నావు కాబట్టి నువ్వు మంచి స్థితిలో ఉన్నావు. మరి ఇతరులను ప్రేమిస్తే నీవు నీకంటే ఎక్కువగా ప్రేమించగలుగుతావా? నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమని నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. ప్రేమించడం అనగానే మొట్టమొదటిది ఇవ్వడమే. హల్లెలూయా. మనం ఇచ్చే స్థితిలో ఉండాలి కానీ తీసుకునే స్థితిలో ఉండకూడదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇచ్చేవాడికి దీవెన ఉంటుంది కానీ తీసుకునేవాడికి ఏం దీవెన ఉండదు. హల్లెలూయా. ఆమేన్. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పక్కలందరూ చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి. కొంచెం కష్టపడండి, ఎందుకంటే ఆ మాట నిజమయ్యేటట్టుగా కష్టపడండి. సంఘములో సనుగులు, సంశయములు, గురుగులు, ఒకరి మీద ఒకరికి భేదం అనేది ఉన్నదనుకో, ఆ సంఘంలో పరిశుద్ధాత్ముడు కార్యము చేయడు. నీవు ఎప్పుడైతే ఇతరుల మీద సనుగుడు గునుగుడు మానుకుంటావో అప్పుడే దేవుని పరిశుద్ధ కార్యములు, పరిశుద్ధాత్మని కార్యములు నీవు చూస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఎప్పుడు దేవుడు నాకు ఇట్లా చేసిండు అని అనడానికి వీల్లేదు. దేవుడు మంచోడా చెడ్డోడా?
మంచివాడు. ఆమేన్. సో మనం ఇక్కడనే ఆగిపోతున్నాం. మన మన మనకు దేవుని చేత ఇవ్వబడిన మాటలు ఇవి కావు. సంఘము దేవుని సన్నిధిలో నానాటికి అభివృద్ధి పొందుతూనే ఉండాలి. ఆమేన్. ఇక్కడ చూడండి మాటలో ఈ మాటలో ఎంత శక్తి ఉందో. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కృతజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలని. ఇక్కడ చూడండి మనం ఎట్లా ప్రేమించాలట? రిబ్కమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? దీంట్లో ఏమి సంస్కృతం ఏం లేదు కదా, అర్థం కాని భాషలు. మనకన్నీ తెలుగులోనే చెప్పబడుతున్నాయి కదా. ఏమంటున్నాడు? నేను నిన్ను ఎట్లా ప్రేమించినో నీవు నీ సహోదరుని ఆ విధంగా ప్రేమించు. నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇది మర్చిపోతున్నారు. అంత ఈజీ కాదు. మీరు ఒక్కసారి ప్రేమించుదామని బరిలోనికి దిగితే అడుగడుగున ఆటంకాలు, అడుగడుగున పెద్ద పెద్ద వ్యతిరేక శక్తులు నిలబడతాయి. నువ్వెట్లా ప్రేమిస్తావో చూస్తానని చెప్పేసి ప్రేమకు బదులుగా ద్వేషాన్ని పెంచుతాయి అక్కడ. ఆమెన్. అరే మంచిది చేయడానికి వెళ్తే ఏం జరిగింది? కీడు జరిగిందంట. అరే నేనేదో మంచిది చేద్దాం అనుకుంటే నాకే బాధ అయిందని అనుకుంటావు. ఎందుకు? ఈ లోకము దేవుని క్రియలను ఎప్పుడు కూడా ఇష్టపడదు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న గాలి, ఈ అట్మాస్ఫియర్, ఈ గాలిలో ఉన్న దురాత్మలు దేవుని కార్యములను జరగనివ్వవు. హల్లెలూయా. అందుకనే ముందుగా మనం విన్నాం, పోరాడడం నేర్చుకోవాలి. మనం దాన్ని పోరాడాలంటే యుద్ధం ఎక్కడ చేయాలంటే మోకాళ్ళ మీద చేయాలి, ప్రార్థనలు చేయాలి. ఆమెన్. ఆ ప్రార్థన జీవితము కలిగినటువంటి గొప్ప నాయకుని మనం మొన్నటి దినం కోల్పోయినాం. హల్లెలూయా. పాస్టర్ ప్రార్థన చేస్తే సంఘం అంతటి మీద తెలియని దేవుని కృప కప్పబడుతుంది. సంఘంలో ఉన్న కుటుంబాలకు కూడా అర్థం కాదు, వాళ్ళు తప్పు చేసినా దేవుడు ఎట్లా క్షమిస్తుండో అని. వాళ్ళు తప్పు చేసిన దేవుడు అక్కడ ఉన్న సేవకుని ప్రార్థనను చూస్తాడు. ఒకవేళ సేవకుడు తప్పు చేస్తే యేసు ప్రభు పరలోకంలో చేస్తున్న ప్రార్థనను చూస్తాడు. యేసు ప్రభువును బట్టి సేవకుని క్షమిస్తాడు, సేవకుని బట్టి సంఘాన్ని క్షమిస్తాడు. హల్లెలూయా. అందుకే సేవకుడు ప్రేమ కలిగిన వాడుగా, క్షమించే గుణం కలిగిన వాడుగా ఉండాలి. మొట్టమొదటి లక్షణం అది. క్షమించాలా, మనుషులను ప్రేమించాలా, గద్దించాలా, క్షమించాలా. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే సంగతులు? నీలో కూడా ప్రేమ ఉండాల. నేను జాన్ వెస్లీ గారిని చివరిసారిగా ఆత్మీయ స్థితిలో మేము మాట్లాడుకున్నప్పుడు అడిగిన ప్రశ్న ఇదే. మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినాయి, మనుషులు పలు రకాలుగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు. నాకు చిన్న ఇబ్బందులు వస్తేనే నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు మనుషులను ఇంతగా ప్రేమించి, మీరు ప్రేమించిన మనుషులు మిమ్మల్ని ఇంతగా మోసం చేసి, ఇంతగా ఇబ్బంది పెడితే మీరు ఇవన్నీ ఎట్లా తట్టుకున్నారని ఒక ప్రశ్న అడిగిన. ఎట్లా తట్టుకున్నారో అని అడిగి మరలా నా ప్రశ్నను సవరించుకొని, మీరు ఎట్లా తట్టుకున్నారన్నది కాదు, ఇవన్నీ కూడా తట్టుకోవడానికి మీకు ఎట్లా బలం వచ్చింది, మీరు ఏ విధంగా శక్తి పొందిర్రంటే ఆయన చెప్పిన మాట ఇది ఒకటే: ప్రేమించడం నేర్చుకోవాలా. ఏం నేర్చుకోవాలా? ప్రేమించడమే నేర్చుకోవాలా. ప్రేమ అన్నిటికంటే ముఖ్యమైనదిగా నాయకులు జ్ఞాపకం చేస్తున్నారు. ఆమెన్. హల్లెలూయా. దీపక నాకు అర్థమవుతున్నాయా? దావీద్ కిందికి చూస్తున్నాం. ఏం చేయాలి మనం? వ్యసన పడాలనా? దుఃఖం పెట్టుకోవాలనా? ఎవరన్నా మనతో జగడమాడితే, మనల్ని కాని మాట అంటే, మనం తప్పు చేయకపోయినా మనల్ని తప్పు చేసినామంటే లోపల దుఃఖం పెట్టుకుంటే చచ్చిపోతాం మనం. బీపీలు పెరుగుతాయి, ఏమొస్తాయి, ఇంకా హార్ట్ స్ట్రోక్లు వస్తాయి. దుఃఖం పెట్టుకోవద్దు, సంతోషంగా ఉండాలా, ప్రేమించాలా. ఆమెన్. ఏం చేయాలి మనం? ప్రేమించాలా అంటున్నాడు ఆయన. అప్పుడు ఆ సమయంలో ఏమంటున్నాడు? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడింటిలో ఏది విలువైంది? ప్రేమ అని చెప్తున్నారు. ఒకసారి చూడండి అన్నమాట. కొరింథీ పత్రిక తీసుకుందాం. కొరింథీ పత్రికలో
13వ అధ్యాయం తీసుకుందాం. చివరి మాటగా చదువుదాం. ఏమన్నది 1 కొరింథీల, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైంది ప్రేమే. అమ్మ ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదమ్మా. మీరు వినాలా? ఈ దినము ఒక క్రైస్తవుడు బ్రతకడానికి గల ఆధారం ఇది. ఒక క్రైస్తవుడు బ్రతకాలంటే వానిలో ఏముండాలా? ఇంకా ఏం అవసరం లేదు. ప్రేమనే దేవుడు. ఆమేన్. పక్కలకు చెప్పండి, ప్రేమనే దేవుడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, ఫర్ గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమను, దేవుణ్ణి మనం ఎప్పుడు విడదీయలేము. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. ఈ చిన్న ప్రేమను మనుషులు కలిగి ఉండట్లేదు. నాకు శక్తి కావాలా, నాకు డబ్బులు కావాలా, నాకు ఇండ్లు కావాలా, జాబులు కావాలా అన్నీ అడుగుతున్నారు. కానీ నేను ప్రేమతో నింపబడాలని ఎవరు కూడా అడగట్లే. ఆమేన్. ప్రభువా నీ ప్రేమతో నన్ను నింపని ఇక్కడ ఎంతమంది ప్రార్థించిర్రు ఈ వారం అంతట్లో, ఈ సంవత్సరం అంతట్లో? ఆయన ప్రేమ చేత నింపబడాలి. ఆమేన్. దేవుని ప్రేమ మనలో ఏం కావాలా? పరిపూర్ణం కావాలి. అయిపోయింది అది ఆల్రెడీ. మనం దేవుడు ఎట్లున్నాడో మనం కూడా అట్లున్నామని వాక్యం సెలవిస్తున్నాడు. ఆయన ఎలాగుండేనో మీరు కూడా అలాగే ఉన్నారు అంటున్నది వాక్యం. ఆయన పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణం అవుతామని వాక్యము సెలవిస్తున్నది. నా వల్ల చేత కాదు అనకండి. అప్పుడు నా యొక్క విజన్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. నాయకుడు, మరి చాలా మందికి తండ్రులు లేరు. తండ్రులు లేని కొడుకులను ఏమంటారు? తల్లిదండ్రులు. నీ తండ్రి ఎవడో తెలియకపోతే ఎంత గలీజ్ ఉంటుంది కదా. ఈ కాలంలో కొంతమంది పిల్లలని చెప్పుకునేటోళ్ళకి తండ్రులు లేరు. తండ్రి ఉండాలి కంపల్సరీ. ఆమేన్. తండ్రి ప్రేమ ప్రతి ఒక్కరూ పొందుకోవాలా. అందుకే పరలోకమందున్న మా తండ్రి అంటాం. తండ్రి ప్రేమ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండాల. చాలా మంది జీవితాల్లో తండ్రి ప్రేమ నోచుకొని వాళ్ళు ఉంటారు, శారీరకంగా జన్మనిచ్చిన వారి తల్లిదండ్రులు. కానీ ఆత్మ సంబంధమైన తండ్రి కూడా ఉంటాడు, పాస్టర్. ఆ సేవకుని ప్రేమ ప్రతి ఒక్కరి మీద నిలవాల. ఆమేన్. అప్పుడే ఆయన నిజమైన సేవకుడు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఒక ఇంట్లో ఒక తండ్రి ఉంటే పిల్లలందరినీ ప్రేమించాలి. అప్పుడు ఆయన పర్ఫెక్ట్ తండ్రి. దావీదు తండ్రి ఆ విధంగా ప్రేమించలే. దావీదును వదిలేసిండు గొర్రెల మందలో. దావీదు లైఫ్ స్టోరీ డిఫరెంట్. కానీ ఇక్కడ మనకు సేవకుడు సంఘంలో అందరినీ ప్రేమించాలి. రత్నమ్మ ఏం చేయాలి? సేవకుడు ఏం చేయాలి? పిల్లల్ని స్కూల్కి పంపిస్తావు చదువుకోమని, నువ్వు చర్చికి వచ్చి దేవుని మాటలు వినాలా? దేవుని ప్రేమ మనందరం కలిగి ఉండాలి. ఆమేన్. సేవకుడు సైతము, సేవకునితో పాటు సంఘం అంతా కూడా ఏం కలిగి ఉండాలా? దేవుని ప్రేమలో మునిగాల. ఆమేన్. అందుకనే ఆ ప్రేమను ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు వాళ్ళ జీవితంలో దేవుని చేత నడిపించబడతారు. ఆమేన్. సింపుల్, చాలా ఈజీ. ఇక్కడ ఇంకొక సులువైన కార్యం చెప్తున్నాడు. మనం మత్తయి సువార్తలో చదివినట్టుగా, నా భారము తేలికగాను, నా కాడి సులువుగాను, నా భారము తేలిక ఉన్నది. ఆ కాడి ఏంటంటే దేవుని మాటనే. ఆయన మన మీద మోపుతున్న కాడి ఏంటిది? దేవుని మాట. హల్లెలూయా. ఎలిజబెత్ అవ్వ నాకెందుకు అన్నట్టు కూర్చోకు. దేవుడు మనందరి మీద బరువు పెడుతున్నాడు, భారం వేస్తా ఉన్నాడు సంఘం అంతటి మీద. ఆ భారం ఏంటంటే మాట. దేవుని వాక్యం మన మీద పెడుతున్నాడు. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలా? మోయాలా. ఆమేన్. స్టీఫెన్, ఇవి చాలా విలువైనవి. దేవుడేమో నా కాడి సులువుగా ఉన్నది, ఈజీ క్యారీ చేయడానికంటే, మనకేమో దేవుని వాక్యం మోయడం చాలా కష్టమైపోయింది. ఎందుకు? మనం ఒకరినొకరము ప్రేమించుకోవట్లేదు. హల్లెలూయా.
ఆ ప్రేమలన్నీ ఏమైపోయినాయి? గాల్లో కలిసిపోయినాయి. దేన్ని ప్రేమిస్తున్నారు మరి ఇప్పుడు? సుఖాన్ని ప్రేమిస్తున్నారు వాక్యం చెప్పినట్టుగా, డబ్బును ప్రేమిస్తున్నారు వాక్యం చెప్పినట్టుగా, దుర్బోధలను ప్రేమిస్తున్నారు, అబద్ధ ప్రవక్తలను ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. చెడ్డ మనుషులనే నమ్ముతున్నారు. మన భాషలో గొర్రె కట్కెవాన్ని కసాయివాన్ని నమ్మినట్టుగా మనుషులందరూ దేని నమ్ముతున్నారు? దుష్టుడు పెట్టినటువంటి ఈ లోకంలో ఉన్న కార్యకలాపాలని నమ్ముతున్నారు. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం చాలా సులువైంది. ఆత్మలో నడుచుకునే వాళ్ళు వాక్యాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు. అది మనుషుల వలన జరిగే కార్యము కాదు దేవుని వాక్యం నెరవేర్చడం. నేను వాక్యం చెప్పినట్టు నడుస్తా అని నువ్వు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా కానీ నీ సొంత నిర్ణయం వలన, నీ శక్తి వలన, నీకున్నటువంటి ఉద్రేకం వలన నీవు దాన్ని నెరవేర్చవు. నీకు దేవుని సహాయము అవసరం, పరిశుద్ధాత్మని సహాయము అవసరం. ప్రపంచంలో ఎవరు కూడా వాక్యాన్ని నెరవేర్చరు పరిశుద్ధాత్మ సహాయం లేకుండా. ఆమెన్. అందరికి ఎవరు అవసరము? పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో అవసరము. ఎస్తరమ్మా, మనందరికి ఎవరు అవసరము? దేని కొరకు పరిశుద్ధాత్ముడు? దేవుని వాక్యపు మార్గంలో నడవడానికి. ఆమెన్. అప్పటి వరకు కూడా నీవు వాక్యాన్ని నెరవేర్చవు. అది నీకు లేవడం కూడా, నీ శక్తి కూడా చాలదు. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి సంగమ గుర్తించుదాం. మరి మనం మన టీంలోకి, మన వాక్యంలోనికి వెళ్దాం. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోనండి. హల్లెలూయా. అందరం ఒకసారి లేచి నిలబడదాం. లేచి నిలబడి మీ పక్కకున్న వాళ్ళందరినీ కలుద్దాం. యేసు ప్రభు నన్ను ప్రేమించినట్టు నేను కూడా నిన్ను ప్రేమిస్తానని చెప్పేసి వద్దాం. అందరం కూడా లేద్దాం. అందరం కూడా లేచి నిలబడి అందరం కూడా కలుసుకుందాం. గతమంతా మర్చిపోదాం. ఇంతదాకా జరిగిన పరిస్థితులన్నీ జరిచిపోదాం. కమన్, తొందరగా ఒక 5 నిమిషాలు వెళ్ళి ముగించుకుందాం. అందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కలిగి జీవించాల. మనము తిరిగి ఆయనకి ఇష్టమైన సంఘంగా కట్టబడదాం. ఈ సంఘానికి దేవుని వాక్యమే పునాదిగా, ప్రేమనే ఆధారంగా మనం బ్రతుకుదాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. గ్లోరియస్ లార్డ్. సేవకుడుగా నేను సంఘమంతటిని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, మనం యేసు ప్రభు వలె మనస్సు కలిగి ఆయన సన్నిధిలో నిలిచి ఉందాం. ప్రేమ స్వరూపుడా ప్రియ యేసు, ప్రేమించితివి నన్ను ప్రియమారా. ప్రేమ స్వరూపుడా ప్రియ యేసు, ప్రేమించితివి నన్ను ప్రియమారా. అందరం కూర్చుందాం. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆ విధంగా ప్రేమించినప్పుడు ఏం జరుగుతుందంట? మీరు ఒకరినొకడు ప్రేమ గలవారైన, ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. అందరూ అరే ఈ యేసు ప్రభు బిడ్డలు, ఈ యేసు ప్రభు శిష్యులు, ఈ యేసు ప్రభు భక్తులు అని తెలుసుకుంటారు. ఆమెన్. అందరు తెలుసుకుంటారట. కొందరా? చెప్పండి. ఏం చేస్తే అందరు తెలుసుకుంటున్నారు? వాళ్ళకు సువార్త ప్రకటించబడుతుందా, సువార్త ప్రకటించబడట్లేదా, వాళ్ళకి మారుమనసు వస్తుందా రావట్లేదా మనకు తెలియదు. కానీ అందరికీ మాత్రం ఎవరు తెలుస్తారట? యేసు ప్రభు తెలుస్తాడు. ఆమెన్. చూసారా, మనం ఒకరినొకరం ప్రేమించుకుంటే కూడా దేవునికి మహిమ వస్తున్నది. హల్లెలూయా. దీన్ని దేవుడు ఇంకొక విధంగా చెప్తున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. హల్లెలూయా. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. మీకు అర్థమవుతుంది ఇప్పుడు? ఫలించడం దేంట్లో ఫలించాలట? ప్రేమించడంలో ఫలించాలి. ఈ దినం మనము ప్రేమ అని వింటున్నాం, కానీ దాని వెనకాల ఫలించడం అనే మాటను దేవుడు మనకిచ్చినాడు. హల్లెలూయా. సంఘము
ఫలించాల. సంఘము ఫలములు కలిగిన సంఘంగా ఉండాల. హల్లెలూయా. ఎంతమంది ఫలములు ఫలించడానికి ఇష్టపడుతున్నారు? ఎప్పటి నుంచి ఫలిస్తారు? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మీ సీజన్ ఎప్పుడు? మీ కాలంలో మీరు ఫలిస్తా అంటే నడవదు. దావీదు చెప్పినట్టుగా నడవదు. ఇప్పుడు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటా అంటే నడవదు. దేవుడు ఏ కాలంలో వస్తాడు ఎవడికి తెలియదు. అది అంజూరపు పండ్ల కాలమే కాదు, కానీ అంజూర పండ్ల కోసం ఆశించిండు దేవుడు. అందుకే అంటున్నాడు, ప్రతి నెల మనకు ఫలములు ఉండాల. ఆమెన్. నెల నెల కాపుగా వెళ్ళటం ప్రకటన గ్రంథంలో ఉంటున్నది. 12 నెలలకు 12 కాపులు. అంటే ఎప్పుడు వచ్చినా ఫలములు ఉండాలా. నా కాలంలో నేను కాయలు కాస్తా, ఫలములు ఫలిస్తా అంటే కూడా ఇప్పుడు చెల్లని దినాల్లో ఉంటున్నాను. హల్లెలూయా. ఇదే మాటను మనము చూస్తున్నాం. ప్రేమిస్తే అందరికీ తెలిసినట్టుగా మనం దేవుని బిడ్డలమని, మనం ఫలిస్తే కూడా అందరికీ తెలుస్తామంటున్నాడు. ఆమెన్. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. యోహాను సువార్తలో 15:8 చూడండి. ఏమవుతారట? దేనివల్ల మనం ఆయన శిష్యులు అవుతున్నామట? మనల్ని ఎవరు చూసినా వీళ్ళు యేసుప్రభు శిష్యులు. ఎందుకు యేసుప్రభు శిష్యులు? వీళ్ళ దగ్గర ఏదో ఉంది. వీళ్ళు ఏమైపోతున్నారు? ముట్టుకుంటే బంగారం అయిపోతుంది. అన్ని ఫలిస్తున్నారు. హల్లెలూయా. ఎట్లా ఫలిస్తున్నారు వీళ్ళు? చెప్పండి, ఎట్లా ఫలిస్తున్నాం? అమ్మా దయమనమ్మా, ఫలములు ఫలించాలనగానే నేను ఫలిస్తాను చేతులు ఎత్తినాం కదా. ఎట్లా ఫలిస్తాం? దేవునిలో అంటు కట్టబడాల. ఆమెన్. దేవునిలో ఉండాల. ఈరోజు నీకు దేవునికి కనెక్షన్ ఉందా? దేవునితో మీకు సంబంధం ఉందా? ఏ సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంది అని అంటారు సంఘంలో. కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఫలములు చెప్తాయి. దేవునితో సంబంధం ఉన్న వాళ్ళకి ఫలములు ఉంటాయి, సంబంధం లేని వాళ్ళకు ఫలములు ఉండవు. ఆమెన్. హల్లెలూయా. అందరం కూడా ఇక్కడ విందాం. మీ జీవితాల్లో దేవుని కార్యములు జరుగుతున్నాయా? ఎంతమంది జీవితాల్లో జరుగుతున్నాయి? ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నదన్నట్టు కొందరు పరిస్థితులు అలాగే ఉంటే వాళ్ళు దేవునితో సరైన సంబంధము కలిగి లేరు. జీవిస్తున్నామన్న పేరు మాత్రం వాళ్ళకు ఉన్నది, కానీ వాళ్ళు మృతులే, చచ్చిపోయినలే. దీపకని అర్థమవుతుందా? ఇది మనకు ఏదో డ్రామా చేసేది కాదు, నటన కాదు. ఇక్కడ మన కుటుంబాలు, మన బ్రతుకులు దేవుని సన్నిధిలో గట్టిపడాల, బలం కావాలా. ఒకరోజు మరణ దినం వచ్చినప్పుడు కూడా ధైర్యంగా నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను అన్న ధైర్యం మనకు రావాలి అని అంటే మనం నిజమైన వాక్యమును మాత్రమే ధ్యానించి నేర్చుకొని దాంట్లో నడుచుకోవాలా. ఆమెన్. నీకు ఇష్టం వచ్చినట్టుగా నా మాటలు మీ అందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను మీకు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం కనబడుతుందంటే ప్రార్థన కనబడుతుంది. ఇక్కడ ఏం కనబడుతుంది? నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి. 7వ వచనంలో ఉంది, చదవండి గట్టిగా. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచితే అడగండి. ఏది ఇష్టమో అడగండి. నంబర్ 1, నీవు దేవునిలో ఉండాల. అమ్మ దయమనమ్మా, దేవునికి అడిగిందల్లా పొందుకోవాలా మనం వద్దా? దీపకనా వింటున్నావా? దేవుడికి ప్రార్థన చేస్తాం, రోగం తీసేయి ప్రభు అని. అది వెంటనే రోగం పోవాలంటే మనకు కండిషన్ ఏమున్నది? నీవు దేవునిలో ఉండాల. ఆమెన్. ఎంతమంది దేవునిలో ఉన్నారు? దేవునిలోనే ఉండాలి. ఆమెన్. ఎప్పుడు ఒక్క సెకండ్ కంటే తక్కువ సమయం చాలు దేవునిలో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి. ఇప్పుడే పాటలు పాడతావు, ఇప్పుడే ఇంకా వేరే పాటలు కూడా పాడతావు. ఆమెన్. హల్లెలూయా. అదే నోరు
ఇక్కడ స్తుతిస్తుంది, ఇంటికి పోయినాక దేవుణ్ణి దూషిస్తుంది. హల్లెలూయా. అంటే నీవు పడిపోవడానికి ఒక సెకండ్ కూడా తక్కువనే. చాలా డేంజర్. దేవుణ్ణిలో మనం ఉండాలా. ఎక్కడుండాలా శారమ్మ, దేవకృపమ్మ, నిడిసేవెట్, మనం ఎక్కడుండాలా? దేవుణ్ణిలో ఉండాలా. ఎంతమంది దేవుణ్ణిలో ఉన్నా ఇప్పుడు నేను అని ధైర్యం ఉంది చెప్పుకోవడానికి? మీరందరు దేవుణ్ణిలోనే ఉన్నారు, కానీ మీకు అది తెలియట్లేదు. హల్లెలూయా. మీ కళ్ళ ముందు బంగారం ఉంది, కానీ అది మీరు కానట్లేరు, గ్రహిస్తలేరు అది బంగారం అని. దేవుడు మీతో ఉన్నాడా పాల్సన్? మీరు దేవునిలో ఉన్నారా? డౌట్, క్వశ్చన్ మార్క్. అరే నేను దేవునిలో ఉన్నానో లేను. క్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనలోనికి వస్తాడు. బ్యాప్టిజం ద్వారా మనము దేవునిలోనికి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. బ్యాప్టిజం ద్వారా మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం దేవునిలోనికి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ముందుగా యేసుక్రీస్తు నీ హృదయంలోనికి వచ్చాడు. బ్యాప్టిజం తీసుకున్నప్పుడు నువ్వేమైపోయినావు? యేసుక్రీస్తులోనికి వెళ్ళినావు. అందుకనే క్రీస్తును ధరించిన వారంగా కనబడాలి మనం. ఆమేన్. అవసరం ఉన్నప్పుడు ఈ డ్రెస్ తీసేస్తా, మళ్ళీ పాత డ్రెస్ వేసుకుంటా అని చెప్పేసి కొందరు ఏం చేస్తారు? దేవుని నమ్మిన వాళ్ళందరూ మంచిగా ఉన్నారా అని అనుకుంటారు. నేను ఒక్కదాన్ని తప్పు చేస్తున్నాను అనుకుంటారు. కానీ మనం ఆ విధంగా ఉండొద్దు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. సంగమా, ఇది మనము తప్పనిసరిగా చేయాల్సినటువంటి మొట్టమొదటి కార్యం. ఇంతదాకా ఎన్ని దినములంటే తండ్రి ఉండే, నాయకుడు ఉండే, ఆయన ప్రార్థనలు ఆయనను ప్రేమిస్తున్న వాళ్ళందరినీ కాపాడినాయి. అందరికంటే ఎక్కువ నేను సేవకులందరిలో, ఈ ప్రపంచంలో ఉన్న సేవకులందరిలో నేను జాన్ వెస్లీ సార్నే ప్రేమించినాను అందరికంటే ఎక్కువగా. అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఉన్న సేవకులందరికంటే జాన్ వెస్లీ సారే నన్ను ఎక్కువగా ప్రేమించిండు. ఆమేన్. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. మనము ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళ అభిషేకం కింద మనం ఉంటాం. ఆమేన్. ఒక పాస్టర్ని తిట్టుకుంటూ ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి మేలు రావాలంటే వస్తుందా? ఒక వెనకాల తిట్టుకుంటా ముందుకు వచ్చి నన్ను దీవించంటే మనకు ఆ పని చేస్తుందా? ప్రార్థన పని చేయదు. అంత డ్రామానే కదంతా. కాబట్టి సంఘంలో నేను అనుభవించింది ఏంటంటే, సార్ అందరినీ ప్రేమించిండు జాన్ వెస్లీ సార్, కానీ నాకు అనిపిస్తుంది అందరికంటే నన్నే ఎక్కువ ప్రేమించిన. అది సత్యం. అవన్నీ నేను చెప్పలేను, అవి అవసరం లేదు కూడా చెప్పేది. ఆమేన్. యోహాన్ చెప్తున్నాడు, అందరికంటే ఎక్కువ యేసు ప్రభు నన్ను ప్రేమించిండని రాసుకుంటున్నాడు ఆయన దేవుని వాక్యంలో. అలాగా సార్ నన్ను ఎక్కువ ప్రేమించిందని చెప్పేంత ధైర్యం నాకున్నది. హల్లెలూయా. చాలా సంగతులు ఉంటాయి, కానీ ఇక్కడ మనం చూస్తున్నాం సంఘం ఇది మొట్టమొదటి కార్యం. సంఘం ఇప్పుడు ఫలించే సమయం వచ్చింది. హల్లెలూయా. ఎందుకు ఇప్పుడు సమయం వచ్చిందంటే, ప్రతిదానికి ఒక సమయము ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు సంఘం చేయాల. మనమందరం దేవునిలో ఉన్నామని నమ్మాల. మనం ఎక్కడున్నాం? విశ్వాసము ద్వారా మనం క్రీస్తులో దాచబడి ఉన్నాం. ఆమేన్. పక్కలకు చెప్పండి, క్రీస్తులో దాచబడి ఉన్నాం మనం అని చెప్పండి. వాక్యం చెప్తుంది నేను క్రీస్తులో ఉన్నానని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి క్రీస్తులో నుంచి బయటకు వచ్చినావు అనుకో, కథం, ఫినిష్ అయిపోతుంది. నీ పరిచర్య ఫినిష్ అయిపోతుంది. ఇప్పటి వరకు నేను నాయకుడిని కప్పుకొని ఉన్నాను, నాయకుడు యేసు ప్రభువుని కప్పుకొని ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు నాయకుడు లేడు. ఇప్పుడు ఈ సేవకుడు ఏం కావాలా? నాయకుని స్థానంలో క్రీస్తును కప్పుకోవాలా, లేదంటే ఫినిష్. క్రీస్తు కావాలా, అదొక క్రమం. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం దేవునిలో ఉన్నాం మనం. హల్లెలూయా చెప్దాం అందరం కూడా. హల్లెలూయా. సంఘము ఉజ్జీవం కావాలి. ఇట్లా ఉంటే నడువదిగా. మన వెనకాల ఇన్ని రోజులు కుక్క పిల్ల ఎంబడబడ్డది, ఎట్లా నడిచినా నడిచింది, అది మనల్ని ఏం చేయదని. కానీ ఇప్పుడు
దాని తల్లి ఎంబట పడుతుంది. ఇప్పుడు మన నడక సేమ్ ఉంటుందో ఉరుకుతామా? ఉరుకుతాం. అంటే మన వెనకాల ఏది పడ్డదో దాన్ని బట్టి మన ప్రయాణము ఉంటున్నది. ఇప్పుడు మనకు సమస్య పెద్దదైంది. హల్లెలూయా. ఇన్ని రోజులు ఉన్నట్టుగా ఉంటా అంటే కుదరదు సంఘము. ఇప్పుడు పిల్లల చేష్టాలు చేస్తా అంటే కుదరదు. ఆమెన్. తల్లిదండ్రుల మీద అలక పెడతా అంటే కూడా నడవదు. కాబట్టి సంఘం ఇప్పుడు కాలము సమీపించిందని తెలుసుకోవాలి. ఆమెన్. ఎలిజబెత్ అమ్మ, ఇప్పుడు ఏం చేయాలి? మనం నడుము కట్టుకొని గట్టిగా ప్రార్థనలు చేసే సమయం వచ్చింది. నా యందు మీరు, మీ యందు నా మాటలు. నీకు చదువున్నా, నీకు చదువు లేకపోయినా, నీకు ఏదున్నా ఏది లేకపోయినా దేవుని మాటలు ఉండాలా. ఆమెన్. నీ బ్యాంకులో బ్యాలెన్స్ ఉండని ఉండకపోని కానీ నీ హృదయంలో మాత్రం ఏముండాలా? దేవుని మాటలు ఉండాలి. సంగమా గమనించండి, జాగ్రత్త పడండి. షారోన్ ఇన్ని రోజులు ఉన్నట్టుంటే ఇక మీదట అట్లా ఉండదు బ్రతుకులు. అయితే దెబ్బలన్న తింటాం, అయితే ముద్దులన్న తింటాం. హల్లెలూయా. దేవుడు ముద్దన్న పెట్టుకుంటాడు, లేదంటే దెబ్బలన్న కొడతాడు. ఆమెన్. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొని అంటున్నాడు దేవుడు. లేకపోతే ఆయన ఏం చేస్తాడట? చెప్పు సురేష్ బ్రదర్. కీర్తనలు 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు? కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును. ఏం చేస్తాడట? అయితే కోపము, అయితే ప్రేమ, ఈ రెండిట్లనే మన జీవితం అంతా. మనము దేవుని ఉగ్రతను పొందకూడదు. దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని కరుణ కటాక్షములు, దేవుని కృప మన మీద నిలిచి ఉండాలి. అందుకే ఉద్యోగాలు సంపాదించడం కాదు, ఆస్తిపాస్తులు సంపాదించడం కాదు, దేవుని దయను సంపాదించాలన్నదే నాయకుడు బ్రతికినంత కాలము ప్రతి కుటుంబానికి నేర్పించినాడు. హల్లెలూయా. ఏం సంపాదించాలి మనం? దేవుని దయను సంపాదించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాల. సంఘములో దేవుని వాక్యం నిలిచి ఉండాలి. దేవుని వాక్యం నిలిచి ఉండడం అంటే ఇట్లా మైక్ పట్టుకొని ప్రకటించడం కాదు. సంఘం ఆ వాక్యానుసారంగా ఏం కావాలా? నడుచుకోవాలా. ఆమెన్. నిన్నటి దినమున శారమ్మను వదిలేసి రాలేక వీళ్ళిద్దరు కారులో ఆగిపోయారు వచ్చేటోళ్ళు. శారమ్మ కైకిలు పోయింది. వచ్చినాక మేమందరం కలిసి బస్సులో వస్తామంటే చాలా సంతోషించిన. ప్రేమ అట్లుండాలా. కారునైనా వదిలేసుకున్నారు బస్సులో రావడానికి. సపోర్ట్ కొడదమ్మా. సంఘం చాలా మంచి కార్యములు చేస్తున్నారు. సంఘం విషయంలో నేను ఆనందిస్తున్నాను. కొంతమంది పాస్టర్లు, కొంతమంది సేవకులు సంఘం చేసే పనులను బట్టి దుఃఖిస్తారు. ఎంత మంచి దేవుని ప్రత్యక్షతలు చెప్పినా సంఘము వాక్యాన్ని అనుసరించి నడుచుకోకపోగా సేవకులకు ఏమవుతుంది? దుఃఖమే మిగులుతుంది. కానీ ఇక్కడైతే దేవుడు మిమ్మల్ని మరి వాక్యంలో నడిపిస్తున్నాడు, ప్రేమలో నడిపిస్తున్నాడు. నేను ముగించక ముందు ఈ సంగతులన్నీ నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మనకి ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉన్నది. హల్లెలూయా. ఫస్ట్ కండిషన్ ఏంది? మనము దేవునిలో ఉండాలి. అనగా దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యాన్ని మనం ధరించుకోవాలా, వాక్యం చేత నింపబడాలా, వాక్యంలోనే మనము నడుచుకోవాలా. మనము ఎవరన్నా మనకి ఆపరేషన్ చేయడానికి కట్ చేస్తే కూడా లోపల రక్తానికి బదులు ఏం వెళ్ళాలా? వాక్యం వెళ్ళాలా. ఆమెన్. అంతగా వాక్యం చేత నింపబడే క్రైస్తవులుగా మనం కావాలా. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారు? అలా తీవ్రత కలిగి ఆశ కలిగి ఉంటే తప్ప చిన్న చిన్న అద్భుతాలు చూడలేము. ఇప్పుడు నువ్వు చిన్న అద్భుతం చూడాలన్నా కానీ ఇప్పుడు ఎంతో కష్టపడాల్సి వస్తుంది దేవుని సన్నిధిలో. ఆమెన్. హల్లెలూయా. పాల్సన్ ఎన్ని రోజులు అవుతుంది చెవిటోడు వినడం చూసి? నీ జీవితంలో చూసావా? కానీ జీవితం అంతా వింటున్నావు. యేసుప్రభు చెవిటలకి వినికిడినిచ్చాడు, గుడ్డోళ్ళకి కన్నులు ఇచ్చాడు. అమ్మ నువ్వెప్పుడు చూసినా గుడ్డోడు చూడడం చర్చిలో చూసావా? ఎటువైనా ఇప్పుడు ఆ కార్యములు. అప్పుడున్న దేవుడే ఇప్పుడున్నాడు. అప్పుడున్న శక్తి దేవునిలో ఇప్పుడు కూడా అదే ఉంది. ఆమెన్. దేవునిలో శక్తి ఏమీ తగ్గలేదు. కానీ మనుషులే దేవునికి దూరం అయిపోయారు. ఆమెన్. ఇప్పుడు మనం ఏం కావాలి? దేవునికి దగ్గర కావాలి. దేవునికి దగ్గర కావాలంటే మనం ఆయనను ప్రేమించాలి. హల్లెలూయా. చీకట్లో వెలుగు ప్రకాశిస్తుందట, కానీ ఆ వెలుగును చీకటి
గ్రహించకుండా ఉన్నదంట. మనకైతే దేవుడు అవకాశం ఇచ్చాడు, ఆయన సంఘంలో ఆయన మాటలు వినేంతగా. ఇది వెలుగు, ఆయన వాక్యం ఏంటిది? వెలుగు. ఈ వెలుగు నిన్ను తాకుచున్నప్పుడు నీవు వెలుగులో నడుచుకున్న బద్ధుడవై ఉంటున్నావు. ఆమెన్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు వాక్ ఇన్ ద లైట్. ఆమెన్. నీ బాధ్యత నీవు వెలుగులో నడవడం. వెలుగు వాక్యములు వింటూ వాడు కూడా కాపాడలేడు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నువ్వు నిలువెచ్చగా ఉండకు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన అనే అంశాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచుంటే మీకు ఏది ఇష్టమో అది అడగండి, అప్పుడు నేను అది మీకు ఇస్తాను, అది అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. మీరు అడిగిందెల్లా ఇస్తాను అంటున్నాడు. ఎప్పుడు ఇస్తాడట? వాక్యానుసారంగా నీవు ప్రార్థన చేయాలి. ఓ పెద్ద కత్తి ఊర్లున్న తలకాయలన్నీ కటియేస్తా అంటే ఇస్తాడా? ఊర్లున్న ప్రతి ప్రజల తలకాయలన్నీ కటియేస్తానంటే దేవుడు ఇస్తాడా? ఇస్తే ఇయ్యొచ్చు, కానీ అది దేవుడు కాదు ఇంకా. హల్లెలూయా. హల్లెలూయా. భ్రమపరిచే ఆత్మనే, అది మోసం చేసే ఆత్మనే. కనుక ఈ మధ్యాహ్న కాల సమయం సంఘము మొట్టమొదటిగా ఫలించాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాల. ప్రార్థన చేసేవాళ్ళు ప్రసవ వేదన పడుతున్నారని అర్థం. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నారంటే అర్థం ఏంటిది? ప్రసవ వేదన పడుతున్నారు. నేను ప్రార్థన చేయ హాయిగా వండుకుంటా, రాత్రికి పొద్దున ఎవరు లేచి ప్రార్థన చేస్తారు అనుకుంటే మాత్రము మనం ఫలములు ఫలించలేము. ఆమేన్. హల్లెలూయా. గర్భంలో ఉన్న శిశువు నేను కంటే నొప్పులైతే నాకని ఒక స్త్రీ అంటే పిల్లని కంటదా? నాకు నొప్పులు కావద్దని అంటే పిల్లల్ని కంటరా? అనలేం. సంఘము కూడా ప్రసవ వేదన పడాలి. ఎప్పుడు? వాక్యం అనే విత్తనం మనలో విత్తబడ్డప్పుడు ఆ వాక్యము చేత మనం గర్భము ధరించి ప్రార్థన అనే ప్రసవ వేదనతో మనం ఏం కాల? బిడ్డల్ని కనాల. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది మాటలు? రత్నమ్మ, ప్రార్థన చేస్తావా? సంఘం కొరకు ప్రార్థన చేయాలి. పాల్సన్కి అర్థమవుతుందా? చాలా దుర్దినముల్లో ఉంటున్నాం, అంత్య దినముల్లో ఉంటున్నాం. దాంట్లో చెప్పడానికి ఏం లేదు. ఎప్పుడు కూలిపోని విమానం కూలిపోయి 240 మంది చనిపోయారంటే అది చిన్న విషయం కాదు. ఎప్పుడు జరగని విధానంగా మనుషులు హఠాత్మరణం పొందుతున్నారంటే అది చిన్న చిన్న విషయాలు కాదు. మనము కాలం నెరిగి పనులు చేసుకోవాలా. మన కాలము మనకు వేలైంది, నిద్ర మేల్కొను వేలైంది. ప్రతి క్రైస్తవుడు దేవునిలో ఉండాలా, దేవుడు వారిలో ఉండాలా. దేవుడు లేని క్రైస్తవులు అనగా ఎవరితో దేవుని సన్నిధి లేదో వాడు క్రైస్తవుడే కాదు. ఆమేన్. నువ్వు వెళ్తుంటే నీతో ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలి. ఆయన సన్నిధిని నీవు మోసుకొని పోవాలా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అప్పుడు మీరు నాకు శిష్యులు అవుతారంటున్నారు. మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి ఏం చేస్తాడట? మహిమపరచబడతాడు. ఆమేన్. ఈ సంఘము కూడా ఇలాగే ఈ చిన్న గుంపులాగా ఉండకుండా నానాటికి అన్ని విషయాలు ఏం కావాలా? అభివృద్ధి చెందాల. హల్లెలూయా. ఎంతమందిని మనము ఇక్కడ సంఘంలో నింపుకున్నామన్న దాని మీద నాకు ఆశ లేదు, కానీ ఎంతమందిని పరలోకానికి రెడీ చేస్తున్నామన్న దాని మీదనే ఆశ ఉంది. హల్లెలూయా. 100 మందితో నింపుకొని 10 మంది కూడా పరలోకం పోని వాళ్ళు ఉన్నారనుకో, అక్కడ ఏం లాభం అది? హల్లెలూయా. లాభం ఉందా? లాభం లేదు. అందుకే నీకు భయపడు వారిని ఈ సంఘానికి నడిపించు ప్రభువా అనే ప్రార్థన చేశాను 10 సంవత్సరాలు. ఇక్కడ కూడా ప్రార్థన చేశాను, ఇక్కడ నుండి కూడా ప్రార్థన చేశాను, పులిపేట నుండి. ఆమేన్. మన సంఘంలో ఎవరు కావాలా మనకి? దేవునికి భయపడు వారు వస్తే తప్ప కొంచెమన్న దైవ భయం అనే ఉన్న సంఘంగా మనం ఉంటాం. ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి సంఘాలలో చాలా చోట్ల దేవుని భయాన్ని నేను చూడట్లే. అక్కడ దేవునికి బదులుగా వేరే వేరే ఏదో నడిపిస్తూ ఉంది దురాత్మలు. ఆమేన్. మనల్ని పరిశుద్ధాత్మను నడిపించాల. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము సిద్ధపడదాం ప్రార్థన చేయడానికి. ఫలములు ఫలించమన్నాడు కదా అని ఇష్టమున్న ఫలం ఫలిస్తా అంటే కూడా దేవుడు ఒప్పుకోడు. ఆమేన్. మనం మంచి ఫలములు
ఫలించాలి. పక్కలకు చెప్పండి, ప్రార్థన వలననే మనం ఫలిస్తామని చెప్పండి. నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టులాగా మనం ఏం చేయాలి? ఫలములు ఫలించాలి. ఒక దగ్గర దేవునిలో నాటబడినటువంటి వ్యక్తి ఒక్కడే, యోసేపు. ఆమెన్. ఎవరా వ్యక్తి? యోసేపు. యోసేపును గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? యోసేపు అంట ఫలించేడి కొమ్మ. యోసేపు ఫలించేడి కొమ్మ. యోసేపు స్థానంలో నీ పేరు పెట్టుకో, సూట్ అవుతుందా? ఎందుకు సూట్ కాదు? ఫలించవా? చూడండి, ఆది కాండంలో 45వ అధ్యాయం చూడండి ఒకసారి. చివరి మాటల్లో 49లో ఏమంటున్నాడు? యోసేపు 22వ వచనం, 49, 22 గుర్తుంచుకోనండి ఈ మాటలన్నీ కూడా. యోసేపు ఏ విధంగా అయితే చదువు. యోసేపు ఏం కొమ్మనట? ఫలములున్న కొమ్మ. ఇప్పుడు మనం ఎట్లుండాలా? స్టిఫెన్ ఎట్లుండాలా? అప్పుడే నీ ఫలాలు ప్రజలు తింటారు, తెంపుకుంటారు, తింటారు, ఆనందిస్తారు నిన్ను బట్టి. అప్పుడు దేవుని మహిమపరుస్తారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము ప్రార్థన అనే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడే ఫలములు ఫలిస్తాం. ఆత్మీయ నాయకుడు ఆ మాటను ఎట్లా చెప్పిందంటే, ప్రార్థించే అనుభవం పూత ఊసే అనుభవం అట. హల్లెలూయా. పూత ఊయకుండా ఖాతా ఎప్పటికీ రాదు. కాబట్టి ప్రార్థన లేకుండా ఫలములు ఎప్పటికీ చూడలేం, కార్యములు చూడలేం. ఒకరినొకరు ప్రేమించుకోవడమే గొప్ప ఫలములు ఫలించడం. హల్లెలూయా. ఫలించడము, ప్రేమించడము ఒకటే. నువ్వు ప్రేమిస్తున్నావంటే నువ్వు ఫలిస్తున్నావనే అర్థం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని కాడి చాలా సులువు. చాలా విషయాలు చెప్పేది ఉన్నప్పటికీ చెప్తున్నాను. నిన్ను ప్రేమించినట్టు ఇతరులకు నువ్వేం చేయాల? ప్రేమ ఇవ్వాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక మీటింగ్కి, చర్చి వాళ్ళు అరేంజ్ చేసిన మీటింగ్కి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఆత్మీయ నాయకునికి మామూలు డ్రెస్ వేసుకున్నాడు. అప్పుడు నన్ను సూట్ వేసుకోండి సార్ అన్నా. మంచి సూట్ ఉంది, సూట్ వేసుకోండి సార్ అంటే సూట్ వేసుకున్నాడు. తర్వాత టై తీసుకురండి సార్, మీ దగ్గర ఏదైనా ఉంటే టై, మీరు ఏది కట్టుకుంటారో ఆ టై నేను మీకు అరేంజ్ చేస్తానని చెప్తే, నా దగ్గర టైలు లేవన్నాడు. టై అంటే ఇవి లేవన్నాడు. లేవనేసరికి సరే సార్ అన్నాను, కానీ ఇంకా ఏం మాట్లాడతలేను. అప్పుడు వెంటనే ఏమన్నాడంటే, ఒకటి మాత్రం ఉంది, అది నా పెళ్ళి రోజు నేను కట్టుకున్న టై అన్నాడు. అంటే దాదాపుగా 50 ఏళ్ళ టై అది. పెళ్లి రోజు అంటే అప్పుడే 1968లో మ్యారేజ్ అయింది. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వెనుక చెప్తున్నాను నేను. అప్పుడు ఆ టై తీసుకొస్తే అది నల్ల టై ఉన్నది, సన్నం ఉన్నది. మరి ఇది వద్దు సార్ అన్నాను. అని నా దగ్గర ఉన్న నాకు ఇష్టమైన 2 టైలు బ్యాగులు ఉన్నాయి. ఒకటి ఎక్కువ వాడలేను, ఫ్రెష్గానే ఉంది, కొత్తది అనాలి ఒక విధంగా చెప్పాలంటే, దుబాయ్ నుండి తెచ్చింది. ఆ టై ఇస్తున్నప్పుడు మంచిది నేను పెట్టుకొని సార్కి రెండోది ఎట్లా ఇస్తా, నాకేది ఎక్కువ నచ్చిందో దాన్ని నేను త్యాగం చేయాలి ఈరోజు అనుకొని, వెంటనే నాకు ఇష్టమైన టైని, ఆ టైని సార్కి ఇచ్చినప్పుడు వెంటనే తీసుకున్నారు. ఇట్లా నాటేసి ఇచ్చినాను. ఆ రోజు ఆ ప్రోగ్రాం అయిపోయింది. చిన్న విషయమే, కాకపోతే నా మనస్సు అంతా టైం ఉన్నది.
మీటింగ్ అయిపోయిన తర్వాత సార్ ఆ టై ఎక్కడ పెట్టిండో, ఇప్పుడు ఆ టై నేను ఎట్లా అడుక్కోవాలి, ఎట్లా మరలా సార్ నా టై మీ దగ్గర ఉంది ఇచ్చేయండి సార్ అని ఎట్లా అనాలి? ఇది నా పర్సనల్ ఫైటింగ్ లోపల. నాకేమో ఆ టై చాలా ఇష్టం, దాన్ని నేను ఎక్కువ వాడలే, అసలు వాడను కూడా, వాడలేను. ఒక్క ఫోటో అన్న దొరుకుతుందేమో అని వెతుకుతున్నాను. అయితే మొన్నటి దినము ఆ చివరి యాత్రలో సార్కి సూట్ వేసి ఒక టై కట్టారు 10 సంవత్సరాల తర్వాత, దగ్గర దగ్గర 10 సంవత్సరాలు, ఈ 2005కి. ఆ టై చూసి నాకు ఒక్కటిసారి దడుక్కుమన్నది, ఆ టై నాదే. ఏదో ఒక కనెక్షన్ని దేవుడు పెట్టిండు. అప్పుడు నేను శ్రేష్టమైంది నాయకునికి ఇవ్వకుండా ఉండుంటే ఈరోజు నాయకుని మెడలో అది కనిపించేది కాదు. అప్పుడు నేను చాలా తృప్తి చెందిన. నాయకుడు తనకి ఇష్టమైన సూట్ ఇదని వేశారంట, ఇష్టమైన సూట్ అని అది వేశారని తెలిసింది. నాకు ఇది ఇష్టమైన సూట్ అని నాయకుడు అన్నాడని తెలిసింది. అప్పుడు వెంటనే నేను ఇంకా సంతోషించిన. ఇష్టమైన సూట్లో నేను ఇచ్చిన టైని వాళ్ళు వాడారు, నాయకుని కొరకు అది అరేంజ్ చేశారని. ఆమేన్, హల్లెలూయా. సో కొన్ని అలాగ నేను కొన్ని సంవత్సరాలు ఆ టైంనే మనసు పెట్టుకున్నా. ఎప్పుడు సారాలు ఇంటికి వెళ్ళినా అది అడుగుదాం అనుకున్నా, కానీ ఎందుకో లోపల అడగలేకపోయినా. ఎందుకంటే అది నేను మామూలుగా మీటింగ్ కొరకు ఇచ్చాను, కానీ అది మీరు పెట్టుకోండి సార్ అని ఇవ్వలేదు నేను. కానీ తర్వాత నేను అనుకున్నాను, నాయకునికి ఆ ఒక్కటై కాదు, అట్లాంటి 100 కొనిచ్చినా తక్కువనే అని దాన్ని మర్చిపోయినాను. ఇక అది సడన్గా మొన్నటి దినము ఆ ఫ్రీజర్లో బాడీ ఉన్నప్పుడు కనిపించినప్పుడు నేను చాలా షాక్ అయిపోయినాను. ఒక విధంగా ఆత్మలో ఆనందించినాను. చప్పట్లు కొడదాం ఒకసారి. సో దేవుడు ఏదేదో చేస్తూ ఉంటాడు. మనకు ఆన్ ద స్పాట్లో దేవుడు చేసే కార్యంలో అర్థం కావు, 10 సంవత్సరాలు ఆగితే అర్థమవుతుంది. అందుకే మనం ఫలించే కొమ్మలాగా ఉండాలి. ఆమెన్. ఎంతమంది ఫలించాలనుకుంటున్నారు? ఫలించాలంటే దేవుని వాక్యము చేత నింపబడాలి, దేవుని వాక్యంలో నడుచుకోవాలి, దేవుడు ఏం చెప్పిండో అదే చేయాలి. అప్పుడే మనం ఏమవుతాం? ఫలిస్తాము. ఆమెన్. పెద్దగా ఏదో నాకు వాక్యంలో మర్మాలు ఏదో అర్థం అవట్లేదు ఏమనుకోకండి. మీకు కలిగిన దాంట్లో మీరు నమ్మకంగా ఉండండి. మీరేం నేర్చుకుంటున్నారో దాంట్లో మీరేం కావాలా? నమ్మకంగా ఉండండి. మీరు ₹1 నమ్మకంగా ఉంటే దేవుడు ₹1,00,000 ఇస్తాడు. ఆమెన్. అందుకే ఈ దినం మనం నేర్చుకుంటున్నాం. ఇదే మొట్టమొదటి పాఠం, ఇదే మొట్టమొదటి సండే నాయకుడు లేకుండా మనం జరుపుకుంటుంది. కాబట్టి నాయకుడిని జ్ఞాపకం చేసుకుంటూ కూడా ఒక దినం మనము ఒక మెమోరియల్ సర్వీస్ లాగా మనం అరేంజ్ చేసుకుందాం మన సంఘము. ఆమెన్. ఎందుకంటే తండ్రిని జ్ఞాపకం చేసుకోవడము వాక్యంలో ఉంది, చాలా మంచిది అది. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి మనం ఒకరోజు చక్కగా అన్ని అరేంజ్ చేసుకుందాం. అలాగే నాయకునితో నాకున్న పర్సనల్ అనుభవాలన్నీ కూడా నేను చెప్తాను. అసలు ఎక్కడెక్కడ ఏ ఊరు వెళ్తే ఏమేమి నేర్చుకున్నాను అంటే నాకు ఇంకా అవి నా హృదయంలో ఉన్నాయి, నా ఆత్మలో మరి ఆనందిస్తూ ఉన్నాను. ఏ గ్రామంకి వెళ్తే అక్కడ ఏం వాక్యం చెప్పిండో అవైతే గుర్తున్నాయి, మిగతా ఏం గుర్తులేవు. ఏం తిన్నాం, ఏం తాగినాం, అసలు ఎవరి గురించి కొన్ని పాస్టర్ల పేర్లు చెప్పాడు, అవి గుర్తులేవు. ఏదో ఒక పాస్టర్ అన్నట్టుగా మైండ్లోకి ఎక్కించుకున్నాను అంతే తప్ప ఆ పేర్లు గుర్తుంచుకోలేదు. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆమెన్. సో కాబట్టి ఇదంతా ఆత్మీయ నాయకునికి ఎలా సాధ్యమైందంటే కేవలము ప్రేమను కలిగి ఉండడం వలన. ఆమెన్. సో ప్రేమించడం ఏం చేయాలి? మనం నేర్చుకోవాలి. ప్రేమించడం దేవునికి అడగాలి, అయ్యా నేను ఎట్లా ప్రేమించాలని అడగాలి. కనుక అందరం లేచి నిలబడదాం ఈ సమయంలో, దేవుణ్ణి అడుగుదాం. ప్రేమించడానికి నాకు నేర్పయ్యా. నా కుటుంబాల్లో తల్లిని ప్రేమించడము, తండ్రిని ప్రేమించడము, అన్నదమ్ముల్ని ప్రేమించడము, నా బంధువులని, సమాజంలో ఉన్న మనుషులని, సంఘాన్ని, మరి సేవకులను, ప్రతి ఒక్కరిని ఎలా ప్రేమించాలో నాకు నేర్పించండి. నాయకుడు నేర్పించిన క్రమం ఒకటి ఉన్నది. మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి, రెండవ కుటుంబాన్ని ప్రేమించాలి, మూడవదిగా సంఘాన్ని ప్రేమించాలి, నాలుగవదిగా లోకాన్ని ప్రేమించాలి, ఐదవదిగా శత్రువులను కూడా ప్రేమించాలి. ఈ విధంగా సంఘంలో చాలా సంవత్సరాలు నేర్పించిండు ప్రేమ విషయంలో. కళ్ళు మూసుకుందాం, అందరం చేతులు పైకెత్తి దేవుణ్ణి అడుగుదాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. మరి వాక్యాన్ని మనము
ఇంకా రెండవ సెషన్లో కూడా యెషయా గ్రంథంలో నుంచి వినవలసిన సంగతులు ఉన్నాయి. వాటన్నిటిని మనం తెలుసుకుందాం. అందరం కూడా చేతులెత్తి ప్రేమించడం నేర్పించాయి అని అడుగుదాం. నిజంగా అది అనుభవిస్తే తప్ప ఆ ప్రేమ విలువ మనకు అర్థం కాదు. కనుక అందరము కూడా మరి ప్రేమను అడుగుదాం. థ్యాంక్ యూ లార్డ్. మరి నాయకుడు ఎక్కువగా పాడుతున్న పాటను మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ప్రేమ స్వరూపుడా ప్రియ యేసు, ప్రేమించితివి నన్ను ప్రియమారా. ప్రేమ స్వరూపుడా ప్రియ యేసు, ప్రేమించితివి నన్ను ప్రియమారా. ప్రేమించితివి నన్ను ప్రియమారా. అందరం నేర్చుకుందాం ఈ సాంగ్. ప్రాణ ప్రియుడా నిన్ను ప్రేమించుటకు నేర్పించుమయా ప్రేమమయా. ప్రాణ ప్రియుడా నిన్ను ప్రేమించుటకు నేర్పించుమయా ప్రేమమయా. పూర్ణ హృదయము పూర్ణాత్మతోను, పూర్ణ హృదయము పూర్ణాత్మతోను, పూర్ణ మనస్సుతో నిన్ను ప్రేమించేదా. పూర్ణ మనస్సుతో నిన్ను ప్రేమించేదా. ప్రేమ స్వరూపుడా ప్రియ యేసు, ప్రేమించితివి నన్ను ప్రియమారా. ప్రేమ స్వరూపుడా ప్రియ యేసు, ప్రేమించితివి నన్ను ప్రియమారా. నన్ను వలెనా పొరుగు వారిని ప్రేమించుటకు నేర్పుమయా. నన్ను వలెనా పొరుగు వారిని ప్రేమించుటకు నేర్పుమయా. నా శత్రువులను ప్రేమించుటకును, నా శత్రువులను ప్రేమించుటకును నేర్పించుమయా ప్రేమమయా. నేర్పించుమయా ప్రేమమయా. ప్రేమ స్వరూపుడా ప్రియ యేసు, ప్రేమించితివి నన్ను ప్రియమారా. ప్రేమించితివి నన్ను ప్రియమారా. ప్రేమించితివి నన్ను ప్రియమారా. అందరం కూడా దేవుణ్ణి అడుగుదాము. దేవా, మాకిచ్చిన సేవకులను బట్టి నీకు వందనాలు. నిజముగా నిన్ను ప్రేమించే సేవకులను మాకు అనుగ్రహించి, సంఘాన్ని ప్రేమించే సేవకులను గురించి మేము కూడా సేవకులను, సంఘాన్ని, మా శత్రువులను సైతం ప్రేమించదుముగా. అందరం అడుగుదాము. దేవా, మేము నిన్ను ప్రేమించదుముగాక, కుటుంబాన్ని ప్రేమించదుముగాక, సంఘాన్ని ప్రేమించదుముగాక, ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించదుముగాక, మరి విశేషంగా శత్రువులను కూడా ప్రేమించదుముగాక. అట్టి ప్రేమలో తండ్రి మేము ఫలించదుముగాక. ప్రభా, ఫలములు లేనటువంటి స్థితిలో మేము ఉండకుందుము గాక. అందరము ప్రేమతో ఎవరి మీద ఏ ద్వేషము, కలహములు లేకుండా బల్ల కొరకు సిద్ధపడదాం. మన ముందు మరి ప్రభు యొక్క బల్ల ఉంటున్నది. రొట్టె, ద్రాక్షరసము, దేవుని శరీరము, దేవుని రక్తముగా మనకు దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్టుగా మనము ముందుకెళ్తున్నాం. సిద్ధపడదాం ప్రతి ఒక్కరం. దేవుడు మనల్ని దీవించును గాక.